అన్న, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీలకు ఆటో డెబిట్ మ్యాండేటరీ అంటున్నారన్న. నిజంగా అవసరం అంటావా అన్న? అరే తమ్మి, మంచి క్వశ్చన్ అడిగినవురా. నీకు రియల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తారా? విను ఒకసారి. సో రీసెంట్గా ఒక డెత్ క్లెయిమ్ ప్రాసెస్ చేశాము. కేసు హిస్టరీ ఏంటంటే, కస్టమర్కి టర్మ్ పాలసీ ఉంది 1 CRకి. సో కవరేజ్ వచ్చేసి 1 CR. తను 12 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా పే చేస్తున్నాడు. సో ఈ ఇయర్ ఏమైందంటే 13th ఇయర్ కస్టమర్కి ఆటో డెబిట్ లేదు యాక్చువల్గా. సో పాలసీ తీసుకున్న విషయం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. సో పాలసీ గ్రేస్ పీరియడ్ మొత్తం కూడా కస్టమర్ కోమాలో ఉన్నాడు. 1 month తర్వాత, అంటే గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కస్టమర్ దురదృష్టవశాత్తు చనిపోయారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్ టైంలో తను పే చేయలేదని డెత్ క్లెయిమ్ని రిజెక్ట్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్లో కస్టమర్ కనుక ఆటో డెబిట్ యాక్టివేట్ చేసి ఉంటే కస్టమర్కి 1 crore డెత్ క్లెయిమ్ వచ్చేది అమౌంట్. నిజంగా ఆ కస్టమర్కి 2 చిన్నపిల్లలండి, 2 అమ్మాయిలు. 5 years, ఒకరికి 5 years, ఇంకొకరికి 8 years ఉంటాయి. సో నాకు చాలా బాధేసింది నిజంగా. పాలసీలకు ఆటో డెబిట్ అనేది మ్యాండేటరీగా యాక్టివేట్ చేయండి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం నిజంగా దురదృష్టకరం. అరే తమ్మి, ఉన్నావారా? అదిరా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సో అది అటు ముచ్చట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.